కార్తీక మాసం వచ్చేసింది. మనందరికి తెలుసు భగినీ హస్త భోజనాలు ఉంటాయని. అంటే అక్క లేదా చెల్లి చేతి వంట తినేటటువంటి అన్నదమ్ములు. ఆ రోజున అక్క లేదా చెల్లి ఇంటికి వెళ్ళి చక్కగా వారి చేతి భోజనం చేసి వారికి కానుకలు ఇచ్చొస్తారు. ఇదే భగినీ హస్త భోజనం అంటే. అయితే దీనికి విశేషమైనటువంటి కథ ఒకటి ఉన్నది. మనకి ఆదిత్యుడు, రవి, ఇలా రకరకాల పేర్లతో ఉన్నాయి, భాస్కరుడు, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో ఉన్నటువంటి రవికి 3 సంతానం. అంటే సూర్య భగవానుడికి 3 సంతానం. 3 సంతానంలో ఒకరు యమధర్మరాజు, శనిగారు, యమున. వీళ్ళ 3 సంతానం అన్నమాట. శనిగారు మొట్టమొదట పుట్టారు, తరువాత యమధర్మరాజు పుట్టారు, తరువాత యమునా నది పుట్టింది, యమున పుట్టింది. అయితే పాపం యమునకి యమధర్మరాజు అంటే చాలా ప్రీతి, చాలా ఇష్టం. అన్నయ్య 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 అని ఎంతో గారాభంగా పెరిగింది. అన్న దగ్గర అన్న అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటూ ఉంటుంది. అంటే ప్రేమ అందరి మీద ఉంటుంది, అన్నలిద్దరి మీద ప్రేమ ఉంది. కానీ సంతానంలో చూడండి, ఒక్కొక్కళ్ళ మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. అలాగే యమునకి కూడా యమధర్మరాజు మీద బాగా ప్రేమ ఎక్కువ.